by my sister. She gave me this name. She is the firstborn child in our family. My parents loved her a lot. They are very happy with her. And as siblings, myself and my brother also love her a lot. We respect her. We seek her suggestions in our lives. We seek her prayer support whenever we are in trouble. We respect her a lot. But I have a complaint registered with her. That is, she spends very less time with us. Very less time with us. Always she is sitting on to this Navodaya only. Very less time to us to spend. That is the complaint that I am having against her. At last, finally, she is getting out of this place to spend some time with us. Good time with us. I congratulate my sister on this special occasion and best wishes for the rest of her life. A new phase that she is going to start. And I want to tell some funny incidents from our childhood. She may not remember, but I remember very well. నేను స్కూల్ పోయినప్పుడు మా అక్క కాలేజ్ పోయింది. తను నా ఎల్డర్ సిస్టర్. అయితే నాకైతే స్కూల్ బంక్ చేయడం బాగా ఇష్టం. చిన్నప్పుడు బాగా స్కూల్ బంక్ చేయడం ఇష్టపడేదాన్ని. ఒకరోజు ఇట్లాగే స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఏదో చెప్తాను కదా, కడుపు నొప్పను కాలు నొప్పను ఏదో చెప్తాను కదా, ఎగ్గొట్టి ఇంట్లో ఉన్నాను. సరే తను ఉంది ఇంట్లో, కాలేజీకి వెళ్ళలేదు, మరేమో ముందు ఆలోస్తాను ఓకే అని చెప్పేసి నాకు మామూలుగా స్నానం చేసి డైలీ వేర్ వేసేసింది. అమ్మయ్య ఇంక నేను వెళ్ళట్లేదు, యూనిఫామ్ వేయలేదు కదా, ఇంక నేను ఇంట్లోనే ఈరోజు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే స్కూల్కి తీసుకెళ్ళడానికి రిక్షా అతను వస్తాడు, ఫ్యామిలీకి తీసుకెళ్తాను. అతను వచ్చి బెల్ కొట్టాడు, రింగ్ రింగ్ అని బెల్ కొట్టాడు. ఇంకా చూడండి, ఒక చేతితో నన్ను, ఒక చేతితో స్కూల్ బ్యాగ్ని తీసుకెళ్ళి ఎత్తి రిక్షాలో పడేసింది. వేసుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్తే మా ప్రిన్సిపల్ వెళ్ళాము, స్కూల్ డ్రెస్ వేసుకుని రాలేదని అక్కడ ఆమె తగ్గింది. అయిపోయింది. ఆ రోజు ఇంకో రోజు సండే, ఆ రోజు ట్యూషన్ బంక్ చేశాను. ట్యూషన్ లేదని చెప్పాను. ట్యూషన్ లేదు ఈరోజు, సబ్మిట్ చేశారని చెప్పాను. కానీ ట్యూషన్ ఉంది. సరే పడుకోమన్నారు, హాయిగా నిద్రపోతున్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ట్యూషన్కి వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది. వచ్చేదాకా మా ఇంటికి రానే వచ్చింది. వచ్చి ఏంటి ఈరోజు ట్యూషన్కి రాలేదని చెప్తుంది. నన్ను ఎక్కడ చెప్పాలని వెళ్ళిపో అని చెబుతున్నాను. సరే తను వెళ్ళిపోయింది. ఈ లోపు మా అక్క వెళ్ళనే ఉంది. ఏమి ట్యూషన్ ఉంది, నేను ఎగ్గొట్టేశాను. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన నెక్స్ట్ మినిట్ నాకుంది. నాకు పడేదాన్ని. ఇలా చాలా ఇన్సిడెంట్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్. నాకు మా పేరెంట్స్ కన్నా నా ఎడ్యుకేషన్ పరంగా మా అక్క చాలా హెల్ప్ చేస్తుంది. Now I am in front of a heavy gathering, speaking this much of confidence, that is because of her only. She allowed me to participate in so many activities in my childhood, in so many competitions, so that now I am this much confident to face them all. Thank you, my sister, for this wonderful opportunity to speak about you, to share something with you, and to tell about you something. నేను ఎప్పుడు 7th క్లాస్ వరకు తను నాతో ఉన్నది. 7 తర్వాత తను మ్యారేజ్ అయితే వెళ్ళిపోయింది. మీరు ఈ సాంగ్ వినే ఉంటారు ఎప్పుడు మీ ఏజ్లో. చందారే చందారే సభీ తో సభీ పర్లా बैठे విన్నారా? సరే, ఆ ప్లేస్లో చందారే ప్లేస్లో బెహనారే బెహనారే కభీ తో బాహర్ రా बैठेंगे बातें करेंगे. कहाँ से बाहर आना है?
opportunity. I wish you all the best, dear sister. The wide world is waiting for you. As a family, we are also waiting for you out there to share love and joy with you. Thank you.